Good morning, everyone. Welcome to this analysis session of UPSC Civil Service Examination Prelims 2021 పేపర్ నాన్న మన అక్టోబర్ 10th మొన్న సండే 2 days బ్యాక్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో చాలా మంది మీరు అటెంప్ట్ చేశారని అనుకుంటున్నాను. చాలా మంది బాగా రాశారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. సో ఒకసారి మరి ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది, దాని నుంచి మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు, వాట్ ఆర్ మై రికమెండేషన్స్ ఫర్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2022 ప్రిలిమ్స్. సో ఈ పేపర్ నేర్పినటువంటి పాఠాలు, గుణపాఠాలు ఏంటి, సో ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఇంతకీ పేపర్ అనేది ఎలా ఉంది? సో నన్ను అడిగితే పేపర్ గురించి నేను వెరీ బ్యాలెన్స్డ్ పేపర్ అని చెప్పి చెప్తానమ్మా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారని మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంకొక పేరు ఉంది, అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా అంటారు. పేపర్ చాలాసార్లు అన్ప్రెడిక్టబుల్ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. సో బట్ ఈసారి మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా ఇచ్చారు. సో అన్ని మెయిన్ సబ్జెక్ట్స్ కి సమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఈ సీన్ చూసారా, నీకు ఇది నాకు ఇది అని పంచుకుంటారు. అలాగా ప్రతి ఒక్క ఇప్పుడు పాలిటీకి ఒక 17 క్వశ్చన్స్, హిస్టరీ నేను సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ చెప్తాను, ఏ ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని. ఆల్మోస్ట్ ఈక్వల్ గా రావడం అనేది జరిగింది. సో సార్ పేపర్ డిఫికల్టీ ఎలా ఉంది సార్, హౌ వుడ్ యూ రేట్ ద పేపర్ అని నన్ను అడిగితే నేను మోడరేట్ టు స్లైట్లీ డిఫికల్ట్ పేపర్ అని చెప్తానండి. సో మోడరేట్ కానీ కన్సిస్టెంట్ గా బేసిక్స్ ఎన్సీఆర్టీస్ నుంచి మొదలుపెట్టి బేసిక్స్ పునాదులు స్ట్రాంగ్ గా చేసుకొని ఒక సిస్టమేటిక్ ఒక విజన్ తో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కి మాత్రం దిస్ ఇస్ ద డ్రీమ్ పేపర్ అండి. ఓవర్ ద డికేడ్ 10 సంవత్సరాలు దిస్ ఇస్ ద ఈజియెస్ట్ పేపర్ అని నేను చెప్పొచ్చు. ఎందుకు అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కష్టంగా ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్ట్స్, ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ లోంచి క్వశ్చన్స్ ఎంత ఈజీగా వచ్చాయంటే నాకు తెలిసి మళ్ళీ ఇంత ఈజీగా పేపర్ ఎకానమీ క్వశ్చన్స్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుందేమో. అంత ఈజీగా ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ వచ్చాయి. మీకు పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ కొంతమందికి నిద్ర లేపిన చెప్పే వాళ్ళు ఉంటారు, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్. సో అలాంటి వాళ్ళు కూడా పాలిటీ చాలా స్కోర్ చేసే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో మోడరేట్, ఇట్ ఈస్ నాట్ ఎ పేపర్ దట్ వీ కెనాట్ హ్యాండిల్. సో స్ట్రగుల్ అవుతాం, ఇబ్బంది పడతాం, అలాంటి పేపర్ ఏం కాదు, చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు మోడరేట్ గా ఉన్నటువంటి పేపర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కన్వెన్షనల్ సెక్షన్స్, ద బేసిక్ సెక్షన్స్. మామూలుగా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే సిలబస్ చూడకుండానే మనం వెంటనే ప్రిపేర్ అయిపోయేవి ఏంటి, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ, పాలిటీ ప్రిపేర్ అవుతామా. సో దాని నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. వాటి మీదే ఎక్కువ ఎంఫసిస్ అనేది చేశారు, ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఆ బేసిక్స్ కి, ఆ ఎన్సీఆర్టీస్ కి, వీటికి ఇవ్వడం అనేది జరిగింది. ఎన్సీఆర్టీస్ లో డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే డైరెక్ట్ గా వచ్చేసే ఎన్సీఆర్టీస్ లోంచి క్వశ్చన్స్. సో ఓవరాల్ ఇట్ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్ పేపర్ అని చెప్పి నేను చెప్తాను. నౌ లెట్ us look at the subject wise breakup of questions in the paper. ఒకసారి చూద్దాం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి డిఫికల్టీ లెవెల్లో వచ్చినాయి చూద్దాం. చూడండి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ద సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ క్వశ్చన్స్, హిస్టరీ నుంచి మొత్తం 17 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో దే ఆర్ మోడరేట్ టు డిఫికల్ట్. చాలా వరకు క్వశ్చన్స్ ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా అడిగారు. కొన్ని ట్రికీ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి, కొన్ని అసలు ఏ రిఫరెన్స్ బుక్ లోనూ కనిపించినటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మిడివల్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం అనేది యూపీఎస్సీ యొక్క అన్ప్రెడిక్టబుల్ నేచర్ కి ఒక తార్కాణం, ఒక ఉదాహరణగా మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువగా మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, బట్ ఈసారి మిడివల్ హిస్టరీలో క్వశ్చన్స్ కాస్త ఎక్కువగా రావడం అనేది జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే యూపీఎస్సీ తన అన్ప్రెడిక్టబుల్ నేచర్ ని చూపిస్తుంది మరొకసారి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. బట్ చాలా వరకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కానీ, డిఫరెంట్ ట్రిక్స్ ఉపయోగించి. బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం నిజంగానే టఫ్ గా, డిఫికల్ట్ గా ఉండడం అనేది జరిగింది. ఆర్ట్ అండ్ కల్చర్ వస్తే ఒక క్వశ్చన్ డెడ్ ఈజీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, బట్ 2 క్వశ్చన్స్ మాత్రం డిఫికల్ట్ గా ఉన్నాయి, ఛాలెంజింగ్ గా ఉన్నాయని చెప్పి నేను చెప్తాను. సో కొద్దిగా హిస్టరీ పోర్షన్ వరకు కొద్దిగా మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జాగ్రఫీ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చినాయండి. 10 క్వశ్చన్స్ మోడరేట్ గా ఉన్నాయండి. ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడుకుంటే జాగ్రఫీలో మీరు గమనిస్తే మ్యాప్ మార్కింగ్ క్వశ్చన్స్ కూడా మీకు రావడం అనేది జరిగింది, మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరిగింది. ఎన్నోసార్లు నేను చెప్తాను, మ్యాప్ మార్కింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ జాగ్రఫీలో. హిస్టరీ నేర్చుకునేటప్పుడు కూడా అందుకే జాగ్రఫీతో మొదలు పెట్టండి. ఎక్కడ ఏ ప్లేస్ ఉందో తెలుసుకున్న తర్వాత చదవండి అని నేను ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది. మీకు జాగ్రఫీ యొక్క మెయిన్ స్ట్రాటజీ మ్యాప్ మార్కింగ్ అండి.
సో మ్యాప్ మార్కింగ్ మీద మళ్ళీ ఎంఫసిస్ అనేది చూపించారు, 2 to 3 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. సో మ్యాప్ మార్కింగ్ యొక్క ఇంపార్టెన్స్ మరొక్కసారి యూపీఎస్సీ మనందరికీ గుర్తు చేసిందనే చెప్పుకోవాలి. వెరాజ్ పాలిటీ చాలా మందికి పెట్ సబ్జెక్ట్ లా ఉంటుందండి, విచ్ ఇస్ ద కీ పిల్లర్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. పాలిటీ వదిలేసి కానీ లేకపోతే పాలిటీ గట్టిగా ప్రిపేర్ అవ్వకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే అటెంప్ట్ తప్పకుండా వేస్ట్ అయిపోతుంది. పాలిటీ నుంచి చూడండి 17 క్వశ్చన్స్ మీకు రావడం అనేది జరిగింది. ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ వచ్చింది. స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చిన ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 100 సార్లు మనం మాట్లాడాం. నేను హిందూ అనాలిసిస్ లోనే ఆల్మోస్ట్ ఎవ్రీడే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి రైట్ టు ప్రైవసీ గురించి కొన్ని సందర్భాల్లో, రైట్ కొన్ని వీక్స్ లో. సో అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సమ్ క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ ట్రికీగా వచ్చాయి, కానీ బేసిక్ స్టాండర్డ్ బుక్ అయినటువంటి లక్ష్మీకాంత్, మీరు మినిమం ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే ముందు లక్ష్మీకాంత్ని 5 times రివిజన్ చేయాలంటారు. నిజంగా మీరు 5 times రివిజన్ చేస్తుంటే 17 out of 17 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగేటట్టే ఉన్నాయి. పాలిటీ నిద్ర లేపి రాసి అడిగినా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. పాలిటీ ఈజియెస్ట్ క్వశ్చన్స్. అండ్ అన్నింటికంటే ఈజియెస్ట్ ఏంటో చెప్పనా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్నింటికంటే ఎకానమీ అండి. ఎకానమీ వెరీ 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 ఈజీ అండి. ఓన్లీ 2 క్వశ్చన్స్, అది కూడా మోడరేట్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. మాక్సిమం ముఖ్యంగా సురేష్ సార్ క్లాసెస్ వింటే తప్పకుండా పెట్టేస్తారు క్వశ్చన్స్. అంత చక్కగా ఎకానమీ ఇచ్చారు. నాకు తెలిసి నెక్స్ట్ 10 decades లో కూడా ఇంత ఎకానమీ నుంచి ఇంత ఈజీగా క్వశ్చన్స్ ఇవ్వరేమో. మరి ఎందుకు అంత ఈజీగా ఇచ్చారో తెలియదు, బట్ చాలా చాలా ఈజీగా రావడం అనేది జరిగింది క్వశ్చన్స్, రైట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కూడా చూడండి 17 క్వశ్చన్స్ మోడరేట్ టు డిఫికల్ట్ గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అయి ఉంటే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పోర్షన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఈజీగానే అటెంప్ట్ చేసేవాళ్ళు. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి క్వశ్చన్స్ 17 రావడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మెయిన్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ అండ్ దాంతోపాటు పాలిటీ అండ్ దాంతోపాటు ఎకానమీ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఈ 4 సబ్జెక్టులు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే 50% ఆఫ్ ద మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేసేవాళ్ళు. చూడండి ఎన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది, రైట్. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ స్లైట్ గా డిఫికల్ట్, బట్ నాట్ దట్ డిఫికల్ట్. యూ కెన్ అటెంప్ట్ ఇట్, యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ ఈజీలీ, రైట్. నేను అనుకుంటున్నది నా అనాలిసిస్ ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్, ఎస్ఎన్టీ క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ గా వచ్చాయండి. 11 క్వశ్చన్స్ వచ్చినాయి, బట్ దే ఆర్ వెరీ 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 డిఫికల్ట్. నన్ను అడిగితే నువ్వు చాలా కష్టపడాల్సి రావడం అనేది జరుగుతుంది, ఎందుకంటే నువ్వు 11 క్వశ్చన్స్ లో నో అదర్ మ్యాగజైన్ కవర్డ్ దీస్ ఆస్పెక్ట్స్. మరి ఎక్కడి నుంచి తెచ్చిచ్చారో ఎలా ఇచ్చారో కూడా తెలియదు. మామూలుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అందరూ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు, ఆ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవుతారు, ఏ మ్యాగజైన్స్ అయితే ఆ మ్యాగజైన్స్. బట్ కానీ స్టిల్ చాలా డిఫికల్ట్ గా రావడం అనేది జరిగింది, చాలా ట్రికీగా రావడం అనేది జరిగింది. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వదిలేయకూడదని మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కాస్త గట్టిగా చదవాల్సిన అవసరం ఉందని చెప్పి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఓన్లీ 10 వచ్చాయి. ఇఫ్ ఐ టాక్ అబౌట్ దట్ క్వశ్చన్స్ డెడికేటెడ్ టు ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో మాత్రమే వచ్చిన క్వశ్చన్స్ అయితే 10 వచ్చినాయి. 10 మోడరేట్ లెవెల్. ఒక్కడు చెప్తున్నాను, ఎవ్రీడే హిందూ మీరు చదువుంటే 10కి 10 ఆన్సర్ చేస్తారండి. 10కి 10 మీరు ఆన్సర్ చేయగలిగే వాళ్ళు. హిందూ అనేది అంత ఇంపార్టెంట్, 100 సార్లు అందుకే చెప్తాను. కరెంట్ అఫైర్స్ 10కి 10 మీరు ఆన్సర్ చేయగలిగే వాళ్ళు, రైట్. సో చూడండి, కానీ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటి ప్రిపేర్ అయిపోతే ప్రిలిమ్స్ గెట్ ఆన్ అయిపోతాను అని చాలా మంది అనుకుంటారు. దట్ ఈస్ జస్ట్ ఏ మిత్ అని చెప్పి యూపీఎస్సీ మరొకసారి ప్రూవ్ చేసింది. నువ్వు ఎంత పెద్దవాడిపోయినా, నీకు ఎలాంటి నువ్వు ఎంత ఇదైనా నువ్వు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ తో మొదలు పెట్టాలి. ఒక బేసిక్ డైరెక్షన్ అనేది ఫాలో అవ్వాలి. కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఫాలో అయితే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పి యూపీఎస్సీ చెప్పింది. ఎన్సీఆర్టీస్ తర్వాత మెల్లగా రెఫరెన్స్ బుక్స్, క్లాసెస్ అటెండ్ అయితే క్లాసెస్. సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వడం అనేది జరగాలి. బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవాలి. మెయిన్ పిల్లర్స్ అయినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ వీటి థరోగా ఉండాలి, థరోగా రివిజన్ చేయగలగాలి. సో కన్సిస్టెంట్ గా ఎవరైతే థరోగా రివిజన్ చేశారో, కన్సిస్టెంట్ గా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో తప్పకుండా ఈ పేపర్ వాళ్ళకి కేక్ వాక్ అని చెప్పి అనుకోవచ్చు, రైట్. వాక్ ఇన్ ద పార్క్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సో లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు ఈ పేపర్ నుంచి, మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అండ్ నా సజెషన్స్ ఏంటి, నేను ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయితే మాత్రం ప్రిలిమ్స్ గెట్ ఆన్ అయిపోవచ్చు
అనేది ఒక మిత్. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అది మరొక్కసారి తేలడం అనేది జరిగింది. యూ నీడ్ టు గెట్ త్రూ ఆల్ ద సబ్జెక్ట్స్, యూ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. హిస్టరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వీలైనంత వరకు చచ్చో చెడో వీలైనంత త్వరగా ఈ సబ్జెక్ట్స్ తాలూకా సిలబస్ కంప్లీట్ చేసేయండి. తర్వాత మీరు రివిజన్ చేసుకోవచ్చు. హిస్టరీ, పాలిటీ, దాంతోపాటు జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఈ సిలబస్ థరోగా ఉండాలండి. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సిలబస్ మీరు థరోగా కంప్లీట్ చెయ్యాలి. అలాంగ్ విత్ ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యూపీఎస్సీ ఈజ్ ఫోకసింగ్ నౌ ఆన్ కన్వెన్షనల్ సబ్జెక్ట్స్, ఇస్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ the main pillar subjects. So make sure you revise them thoroughly. 5 to 6 times మీరు ఎంచుకున్న ఆ రిఫరెన్స్ బుక్, ఆ ఒక్క రిఫరెన్స్ బుక్ 5-6 సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? అలాంగ్ విత్ ఎన్సీఆర్టీస్. రైట్. ఫోకస్ ఆన్ బేసిక్స్ తప్పకుండా ఉండాలి. ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయండి. మీకు లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్ గా, పాలిటీ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు అసలు తడుంకో అక్కర్లేదు కూడా, మీరు కళ్ళు మూసుకొని సెకండ్ లో ఆన్సర్ పెట్టేటటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీస్ రైట్ నౌ పుస్తకం ఓపెన్ చేయండి. ఎన్సీఆర్టీస్ అర్థం కాకపోతే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ కోర్స్. ఎన్సీఆర్టీస్ వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ టెస్టులతో సహా, చాప్టర్ వైజ్ టెస్టులతో సహా చెప్తున్నాం. నేను మీకోసమే చెప్తున్నానమ్మా. బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బేసిక్స్ ఒకసారి స్ట్రాంగ్ అయితే రిఫరెన్స్ బుక్స్ మీ ఓన్ గా చదువుకున్నా మీకు చెల్లుతుంది. బేసిక్స్ స్ట్రాంగ్ కాకపోతే మీకు ఏమీ అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కాదు. గమ్యం లేని ప్రయాణం ఎక్కడికి దారి తీయదు. నువ్వు సడన్ గా మధ్యలో మిగిలిపోతారు. మీ భవిష్యత్తు ఆలోచించండి. ఓకేనా? అండ్ ఇంకొకటి, అటెంప్ట్ 1 టెస్ట్ ఎవ్రీ సింగిల్ డే. నేను చాలా సార్లు చెప్పాను, అది కరెంట్ అఫైర్స్ టెస్ట్ అవ్వండి, స్టాటిక్ టెస్ట్ అవ్వండి. 10 MCQs, అట్లీస్ట్ 10 MCQs to 20 MCQs ఉన్నటువంటి ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్ రెడీగా ఉంటారు. ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని మీకు అర్థమవుతుంది. చాలా టెస్ట్ సిరీస్ లోకి దగ్గరగా ఉండేలాంటి క్వశ్చన్ ప్యాటర్న్సే వచ్చినాయి. సో చాలా ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే డైలీ టెస్ట్లు కానీ ఎవరైతే అటెంప్ట్ చేసి ఉండేవాళ్ళో వాళ్ళు తప్పకుండా స్కోర్ చేసి ఉంటారు. నన్ను అడిగితే ఈ తాలూకా పేపర్ అంత చక్కగా వచ్చింది పేపర్. సో ఎవ్రీ సింగిల్ డే రాత్రి పడుకునే ముందు కానీ ఉదయాన్నే లేచిన వెంటనే పాచి మొహంతో కానీ ఒక్క టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ 0 మార్కులు వస్తాయి, మైనస్లో మార్కులు వస్తాయి, కానీ కన్సిస్టెంట్ గా టెస్టులు రాయండి. నన్ను నమ్మండి, కన్సిస్టెంట్ గా మీకు నెంబర్ ఆఫ్ ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి టెస్టులు రాయడానికి. ఎవ్రీ సింగిల్ డే టెస్ట్ రాయండి. అండ్ డెడికేట్ అట్లీస్ట్ 2 hours per week ఫర్ మ్యాప్ మార్కింగ్. జాగ్రఫీలో మ్యాప్ మార్కింగ్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్పాను. మ్యాప్ మార్కింగ్, ప్లేసెస్ ఇన్ ద న్యూస్. వీక్ లో మీరు హిందూ ఓపెన్ చేయగానే పలానా ప్లేస్ అనేది చూసారు అనుకోండి, ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ కు ఒక బుక్ పెట్టుకోండి. పలానా ఇప్పుడు సపోజ్ మీకు డెన్మార్క్ యొక్క లీడర్ ఇండియాకి ఒక సమిట్ లెవెల్ మీటింగ్ రావడం అనేది జరిగింది. సో డెన్మార్క్ అనే కంట్రీ నేమ్ విన్నారు కదా, సో డెన్మార్క్ అనే పుస్తకంలో రాసుకోండి. ఎవ్రీ సండే ఒక 2 hours డెన్మార్క్ ఎక్కడుంది, డెన్మార్క్ యొక్క బౌండరీస్ ఏంటి, ఈ సంబంధిత విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. అఫ్ కోర్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనకి చైనా, తైవాన్ వచ్చింది. తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈ రోజు రాయండి, మళ్ళీ తైవాన్ రేపు కూడా వస్తుంది, రేపు కూడా మళ్ళీ రాయండి. సో ఎన్నిసార్లు రాశారో అన్నిసార్లు ఒకసారి తైవాన్ ఎక్కడుంది, తైవాన్ స్ట్రైట్ ఏంటి, సౌత్ చైనా సీ ఎక్కడుంది, అండ్ లుజాన్ స్ట్రైట్ తైవాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య ఉంటుంది. సో ఇవేంటి ఒక్కసారి వాటన్నిటిని రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అర్థమైందా? సో జాగ్రఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాప్ మార్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈసారి కూడా మ్యాప్ మార్కింగ్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. సో ట్రై టు ప్రాక్టీస్ లైక్ దట్. ఓకేనా? ఒక బుక్ అనేది పెట్టుకోండి. ఫాలో కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ హిందూ ప్రతిరోజు చదవాలి. అర్థమైందా? మ్యాగజైన్ ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ఏదో ఒక వెబ్సైట్ కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఫాలో అయ్యే అలవాటు ఉంటే ఒక మ్యాగజైన్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ షుడ్ నాట్ బి రిప్లేస్డ్ విత్ ఎ మ్యాగజైన్. న్యూస్ పేపర్ షుడ్ బి కాంప్లిమెంటెడ్ విత్ ఎ మ్యాగజైన్. న్యూస్ పేపర్ మస్ట్. టైం ఉంటే మ్యాగజైన్ చదవండి, టైం లేకపోతే మ్యాగజైన్ చదవద్దు. మ్యాగజైన్ చదవడం ఉపయోగకరమే. అర్థమైంది? ఎందుకంటే ప్రిలిమ్స్ లెవెల్ ఆస్పెక్ట్స్ అనేవి కవర్ అవుతాయి. కానీ 10 మ్యాగజైన్లు వద్దు. ఏదో ఒక వెబ్సైట్ కి సంబంధించిన మ్యాగజైనే ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒక వెబ్సైటే, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన మ్యాగజైనే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఈ రోజు మిస్ అయినా నెక్స్ట్ రోజు అయినా వేరే వాళ్ళు కవర్ చేసిన టాపిక్స్ వీళ్ళు కూడా కవర్ చేస్తారు. నేను చాలా సార్లు కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చెప్పేటప్పుడు నేను చెప్పాను. ఓకేనా? బట్ కరెంట్ అఫైర్స్ తో మాత్రమే ప్రిపరేషన్ అయిపోతుందంటే అవ్వదు. కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. డోంట్ నెగ్లెక్ట్ సీసెట్. నేను చాలా మంది మా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో, అటెంప్ట్ ఇచ్చారో పర్సనల్ గా ఫోన్ చేసి ఎలా రాశారమ్మా అని అడిగాను. సార్ జిఎస్ అద్భుతంగా రాశాను సార్, నిజంగా చాలా బాగా వచ్చింది పేపర్, అన్ని మనం మాట్లాడుకునే విషయాలే వచ్చినాయి.
కానీ సీసాట్ మేము లాస్ట్ వరకు నెగ్లెక్ట్ చేశాం సార్, అది మాకు శాపం అయిపోయింది, కొద్దిగా భయం వేస్తుంది సార్ అన్నారు. సీసాట్ క్వాలిఫైయింగ్ పేపర్ 200 మార్కులకి 66 మార్కులు 33% వస్తే సరిపోతుంది, అర్థమైందా? కానీ సీసాట్ లాస్ట్ వరకు ఎవరు పుస్తకం తీరు, ఒక నెల ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఒక 15 రోజులు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకుంటారు. బట్ సీసాట్ నెగ్లెక్ట్ చేసినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు, సీసాట్ నెగ్లెక్ట్ చేసే యూపీఎస్సీ ఆస్పిరెంట్ బాగుపడినట్టు చరిత్రలో లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకోండి. సీసాట్ నెగ్లెక్ట్ చేయొద్దు. వీక్లీ వన్స్ అయినా సీసాట్ ఒక్క చాప్టర్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఒక సండే రోజు చీట్ డే పెట్టుకొని మెయిన్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టేసి ఈ మ్యాప్ మార్కింగ్ కానీ, లేకపోతే ఒక టెస్ట్ రాయడం కానీ, లేకపోతే ఇలాంటి సీసాట్ ఏదైతే ఉంటుందో, లేకపోతే సీసాట్ కానీ ఆప్షనల్ కానీ టైం వెచ్చించడానికి ప్రయత్నించండి, అర్థమైందా? సో ఆ విధంగా మీరు మీ డేని ప్లాన్ చేసుకోవాలి, మీ వీక్ని ప్లాన్ చేసుకోవాలి. డే వైజ్ ప్లానింగ్ ఉండాలి, వీక్ వైజ్ ప్లానింగ్ ఉండాలి, ఫోర్త్ నైట్ వైజ్ 15 days వైజ్ ప్లానింగ్ ఉండాలి, మంత్ వైజ్ ప్లానింగ్ ఉండాలి. ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ వేసుకొని అది దానికి స్టిక్ అయితేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనలీ కట్ ఆఫ్. చాలా మంది నాకు అడుగుతున్నారు, చాలా రోజు మా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఏంటి అని. కట్ ఆఫ్ అనేది ఇప్పుడు కట్ ఆఫ్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడు అలా మాట్లాడమాకండమ్మా, దట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ వే. కట్ ఆఫ్ చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కట్ ఆఫ్ ఎంతమంది స్టూడెంట్స్ రాశారని చెప్పి, అండ్ డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు నాకు ఒక లెవెల్, నేను పేపర్ చూస్తే నా అనాలిసిస్ ప్రకారం ఒక డిఫికల్టీ లెవెల్ కనిపిస్తుంది, ఇంకో అదర్ పీపుల్కి ఇంకొక డిఫికల్టీ లెవెల్ కనిపించడం అనేది జరుగుతుంది. సో పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్, సో ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నింటినీ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కట్ ఆఫ్, ఎవరైనా కట్ ఆఫ్ డిస్కషన్స్ లోకి వెళ్తే అనవసరంగా కట్ ఆఫ్ గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు, మీ 100% ఇచ్చారు, శ్రమతో వచ్చారు. సో వీలైతే ఒక 40 hours, 8 hours, 72 hours రెస్ట్ తీసుకోండి. లేకపోతే ఒక హిల్ స్టేషన్, దగ్గరలో ఏదైనా హిల్ స్టేషన్కి ఉంటే హిల్ స్టేషన్కో లేకపోతే బీచ్కో వెళ్ళండి, హ్యాపీగా చిల్ అవ్వండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే సినిమాలు ఒకసారి చూడడానికి ప్రయత్నించండి, ఒక 2 to 3 days. బట్ డోంట్ గెట్ ఇన్ టు దీస్ డిస్కషన్స్. మనకి 92 ఉంది లాస్ట్ ఇయర్, 2020 చూసుకుంటే 2021 నాకు తెలిసినంత వరకు అరౌండ్ 96 ఉండొచ్చేమో, 95, 96 అరౌండ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. ఎవరైనా కొంతమంది కట్ ఆఫ్ గురించి డెస్పరేట్గా ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ మీరు నిజంగా ఒకవేళ అన్ఫార్చునేట్గా ఒకవేళ ఎగ్జామ్ బాగా రాయలేకపోయాను, అంతా నేను ఆశించినట్టు రాయలేకపోయాను అని అనిపించింది అనుకోండి, అస్సలు ఇది పడద్దు. కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయితే మనకి ఒక రోజు వస్తుంది, మనం కూడా ఎప్పటికైనా కొడతాం, అది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్ గా గివ్ అప్ ఇవ్వకుండా ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అటు ఇటుగా ఉన్నాను సార్, అవుతుందో అవ్వలేదో అన్నట్టుంది, అయిపోతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే రైట్ నౌ ఈ రోజు నుంచే మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. మెయిన్స్ లో ఉండేటటువంటి ఎథిక్స్ పేపర్, జిఎస్ పేపర్ 4 ఏదైతే ఉంటుందో అది, ఎస్ఏ పేపర్ ఏదైతే ఉంటుందో ఎస్ఏ పేపర్, అండ్ ఆప్షనల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆప్షనల్ పేపర్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వీలైనంత త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్వేస్ రిమెంబర్, ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. అర్థమైంది? ఎంత త్వరగా మీరు మొదలు పెడితే అంతవరకు. దిస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అండి, అర్థమైందా? ఓన్లీ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ని అన్డిజర్వ్డ్ నుంచి సెపరేట్ చేయడానికి పెట్టినటువంటి ఎగ్జామే. బట్ మీ ర్యాంక్ డిసైడింగ్ ఏంటి, మీకు 3 ప్రిలిమ్స్, దాంతోపాటు మెయిన్స్, దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూ, ఈ 3 మీ తాలూకా మీరు ఫైనల్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటుందా లేదా డిసైడ్ చేసేది మెయిన్స్. ఫైనల్ లిస్ట్ లో మీరు ఏ పొజిషన్ లో ఉంటారు, ర్యాంక్ ఎంత ఉంటుందని డిసైడ్ చేసేది ఇంటర్వ్యూ. ఫైనల్ లిస్ట్ లో మీ నేమ్ చూసుకోవాలంటే మెయిన్స్ కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్స్ ప్రిపరేషన్ రైట్ నౌ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అదే దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్, ఓకేనా? సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ టువర్డ్స్ దిస్ ఎగ్జామినేషన్. సో టేక్ రెస్ట్, ఎంజాయ్. అసలు ఒకవేళ బాగా రాయకపోతే కొంపలు మునిగిపోయిన ఏమీ లేదు. ఎగ్జామినేషన్ ఒక్కటే ప్రపంచం, ఎగ్జామినేషన్ ఒక్కటే జీవితం కాదు. అఫ్ కోర్స్ ఒకసారి అసెస్ చేసుకోండి, ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, ఏ తప్పులు చేశారు, ఎక్కడెక్కడ ఈ త్రూ అవుట్ దిస్ 1 year ఆర్ 1.5 year ప్రిపరేషన్లో ఏ లోటుపాట్లు ఉన్నాయి, కన్సిస్టెన్సీ పోయిందా, ఎందుకు ఏది ప్రాబ్లం అయి ఉంటుంది, మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకోండి, నేను నిజమే చెప్తున్నాను, సీరియస్గానే చెప్తున్నాను, ఒక పేపర్ తీసుకోండి, మీ తప్పుల్ని ట్రై టు జాట్ డౌన్ యువర్ మిస్టేక్స్. ఫస్ట్ మీ మిస్టేక్స్ని జాట్ డౌన్ చేసుకోండి, తర్వాత మీలో ఉండేటటువంటి స్ట్రెంగ్త్స్ని జాట్ డౌన్ చేసుకోండి. దాన్ని బట్టి ఇంకో కొత్త స్ట్రాటజీతో ఈసారి పూర్తి బలంతో ముందుకు
రండి. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరందరూ సక్సెస్ సాధించాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నేనే కాదు, సురేష్ సార్ కానీ, మన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ అందరూ, మీరందరూ సక్సెస్ సాధించాలని కోరుకుంటాం. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. వర్క్ హార్డ్. నో, హార్డ్ వర్క్ని మించినటువంటిది ఏం లేదు. సక్సెస్ ఒకటే రూట్ అండి, హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్, ఈజీ వర్క్లు ఏవి ఉండవు. అర్థమైందా? సక్సెస్కి షార్ట్ కట్లు ఉండవు. హార్డ్ వర్క్ ఒక్కటే సక్సెస్కి దారిస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన ఇన్స్టిట్యూట్లో ఒకవేళ మీరు ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. నెక్స్ట్ ఫిలిమ్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. బాయ్ అమ్మా.